వెల్కమ్ టు కుష్నవర్. దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ఊగిసలాట్లు కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో మెరుగైన వృద్ధిని నమోదు చేసి మంచి లాభాలు అందించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. దీంతో మదుపర్లు బ్యాంకింగ్ రంగ షేర్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో బ్యాంకింగ్ సూచీలు బలపడగా దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.33గా ఉంది. జుబిలెంట్ ఫుడ్స్, స్విగ్గీ, టైటాన్ కంపెనీ, ఎల్టీఎం, ఆల్కెమ్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ట్రెండ్, కళ్యాణ్ జ్యువెలర్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, బిఎస్ఈ లిమిటెడ్స్, వెర్నోవా టీడీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అసలు మార్కెట్లో ఈ ఊగిసలాటకు కారణాలేంటి? బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు ఎందుకు పెరుగుతున్నాయి? రూపాయి బలహీనత మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రస్తుతం పెట్టుబడిదారులు ఏ రంగాలపై దృష్టి పెట్టాలి అనే విషయాలు ఈ రోజు మనం చూద్దాం. సో మనతో పాటు ఈ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కి సంబంధించి మాట్లాడడానికి ప్రభు గారు ఉన్నారు సిద్ధంగా. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో ప్రభు గారు, దేశీయ స్టాక్ మార్కెట్లు చూసుకుంటే ప్రస్తుతం ఊగిసలాట్ లో అటు ఇటు అప్ అండ్ డౌన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో బ్యాంకింగ్ రంగ షేర్లు అయితే కొనుగోళ్లు పెరిగాయి. సో మరి ఓవరాల్ గా ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతుంది? 5 డేస్ నుంచి పెరుగుతుంది కదా మార్కెట్. కింద నుంచి బాగానే పెరిగింది కదా. సో ఇవాళ అందుట్లో ఎక్స్పైరీ పరంగా ఏషియన్ మార్కెట్స్ చూస్తే కోప్సీ 5% పడింది. ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా డౌన్ లో ఉన్నాయి. సో అదొక కారణం అయితే మనకి ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. 5 డే కంటిన్యూస్ ర్యాలీ కాబట్టి ఈ రోజు జనరల్ గా ఎక్స్పైరీ ఉంది కాబట్టి పొజిషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు. సో వీక్లీ పొజిషన్స్ ఈ వారానికి అయిపోతే నెక్స్ట్ వీక్ పొజిషన్ కాబట్టి క్లియర్ చేసుకుంటారు. సో క్లియర్ చేస్తున్నప్పుడు సో నెక్స్ట్ బై చేస్తే మార్కెట్ యూటర్న్ తీసుకునేది. సో నెక్స్ట్ వీక్ బై చేస్తే మేబీ రేపు బై చేయొచ్చు. రేపు మార్నింగ్ ప్లస్ లో ఉండొచ్చు. మెయిన్ ఐటీ బీట్ అండ్ డౌన్ అనుకున్నాం కదా, చిన్నగా దాంట్లో నుంచి హోప్స్ వస్తున్నాయి. 4% పెరిగింది ఇవాళ. ఎందుకంటే టీసీఎస్ రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ తో ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఇవన్నీ ఐటీ షేర్స్ అన్ని ప్లస్ లో ఉన్నాయి. మేజర్ అదే అనుకోవచ్చు వాళ్ళ చూస్తే. ఎందుకంటే మార్నింగ్ ప్లస్ లో ఉన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి మొత్తం దాదాపుగా అన్ని ఇండెక్స్లు కానీ షేర్లు కానీ బాగా కిందకి వచ్చేసినాయి. సో మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఏం చెప్తారంటే ఐటీ సెక్టర్ ఇస్ డార్క్ హార్స్ నల్ల గుర్రం అని. అంటే మంచి వాల్యుయేషన్ లో ఉన్నాయి, ఇప్పుడు కొనుక్కోవచ్చు అనేది డార్క్ హార్స్ అంటే దాని అర్థం అంట. ఏ లెడ్ డిస్రప్షన్స్ ఉన్నా కానీ సో ఇప్పుడు కొనుక్కోవచ్చు అనేది వాళ్ళు చెప్పారు అనమాట డెఫినెట్ గా. సో అది మంచి తరుణం. క్రూడ్ కొంచెం పెరిగింది, అది కాక మనకి 73 అయింది. మళ్ళీ 70 దాకా వచ్చి మళ్ళీ 73 అయింది. అంటే అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా మనకేమో న్యూస్ బయటికి ఏం రాలేదు, కానీ అప్డేషన్ ఏం లేదు. టోటల్ చూస్తే ఎక్స్పైరీ కాబట్టి పెద్ద ఇది లేదు. టోటల్ అన్ని సెక్టర్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ లో రీట్రేస్మెంట్ అయినాయి అనుకోవచ్చు. అందుకని కొంచెం తగ్గినాయి అనుకోవచ్చు అండి. ప్రభు గారు, అయితే ఈ సెన్సెక్స్ నిఫ్టీలకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 5 రోజులుగా కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇది పూర్తిగా వృద్ధి దిశగానే ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండబోతుంది? 24,600, 650, 24,700 తీసుకోవచ్చు. 700 వరకు రావచ్చు. అంటే రేపు ప్లస్ లో అదే అంటున్నాను. రేపు ప్లస్ లో ఉండొచ్చు కదా. రేపు ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి పొజిషన్స్ క్లియర్ అయినాయి. రేపు మళ్ళీ బయింగ్ చేస్తే వీక్ ఆప్షన్స్ కానీ నెక్స్ట్ వీక్ కమింగ్ ఆప్షన్స్ 5 వీక్స్ బయింగ్ ట్రెండ్ లోనే ఉంది కాబట్టి ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ ఉండొచ్చు. రేపు మళ్ళీ క్లోజింగ్ పాజిటివ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎందుకంటే 24,700 వరకు రావచ్చు. అది కనుక దాటితే మనం జనరల్ గా ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూసే అవకాశాలు ఉంటాయి అతి తొందరలో. మేబీ 1-2 months లోనే 2700 కనుక పైన ఉంటాయి. సో మనం అంతకుముందు అనుకున్నది 25,102 సిరీస్ ప్రకారం, ఫిబొనాచి సిరీస్ ప్రకారం 62.4% అంటే ఆ లెవెల్ తీసుకోవచ్చు. బట్ ఎక్కడైతే ఇది దాటితో సో యుద్ధం అయిపోతుంది, క్రూడ్ తగ్గుంది అనుకున్నది కొంచెం 1-2 పాయింట్స్ పెరిగింది. పెద్ద కదా 73 అయింది. సో డెఫినెట్ గా $1-2 పెరిగింది అంతే. సో డెఫినెట్ గా కొంచెం మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అన్ని కూడా సర్దుమణుగుతున్నాయి అనేది అనిపిస్తోంది. ట్రెండ్ పాజిటివ్ వస్తుందా అంటే జనరల్ గా ఇది కనుక ఆ లెవెల్ క్రాస్ అయితే మొన్నటిదాకా భయం ఉండే వస్తుందా రాదా, ఆల్ టైమ్ హై వస్తుందా రాదా అనేది ఉండేది. ఇప్పుడు కొంచెం చిన్నగా హోప్స్ అనేది చిగురుస్తున్నాయి అనుకోవచ్చు ఒక రకంగా.
సరే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆల్ టైమ్ హైని అది టచ్ చేసే అవకాశం ఉండబోతుంది అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఓన్లీ అంటే మిడిల్ క్యాప్స్ కావచ్చు, స్మాల్ క్యాప్స్ కావచ్చు, ఇవి మాత్రం కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. సో ఏ విధంగా ఉంటుంది? అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి లార్జ్ క్యాప్స్ కంటే. మిడ్ క్యాప్స్ అనేది ఇట్లా పడినప్పుడు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే లాంగ్ రన్ పాజిటివ్ ఉంది, బ్రాడర్ మార్కెట్ స్ట్రాంగ్ ఉంది, బ్రాడ్ వ్యూ స్ట్రాంగ్ గానే ఉంది, అప్ సైడే ఉంది. సో డెఫినెట్ గా ఒక రేంజ్ దాటాము 24,102 ఎప్పుడైతే దాటామో కొంచెం మనం బులిష్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. సో ఇది లార్జ్ క్యాప్సే కాకుండా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఇది ఈ మధ్య కాలంలో డౌన్ నుంచి బాగా పెరిగింది కాబట్టి, సో ఏదన్నా మార్కెట్ లో ఏదైనా ఉన్నప్పుడు అమ్మేసుకుంటున్నారు తగ్గుతుంది అనుకున్నప్పుడు మనం కూడా అమ్ముకుందాం కింద కొనుక్కుందాం అనే ఉద్దేశం మళ్ళీ ఉంటుంది. సో వాళ్ళు అమ్మిన వాళ్ళు మళ్ళీ కొంటే మార్కెట్ యూటర్న్ తిరిగేది. సో రేపు కొనుక్కుంటే పెరుగుతుందని ఉద్దేశం. బ్రాడర్ మార్కెట్ కూడా స్టిల్ పాజిటివ్ ఉంది. బుల్ రన్ ఈ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఇది చిన్న చిన్న రిట్రేస్మెంట్ సర్వసాధారణం. ఇట్లాంటిది ఎక్స్పైరీ వచ్చినప్పుడు ఈక్విటీ మార్కెట్ లో మంచి షేర్ తగ్గినప్పుడు కొనిపెట్టుకోవడం మంచిదని ఉద్దేశం. అంటే ఓవరాల్ గా అంటే ఒక సామాన్య ఇన్వెస్టర్ కి సంబంధించి అంటే ఈ టైంలో కొనడం ప్లస్ అవుతుందా, లేదంటే అమ్మడం ప్లస్ అవుతుందంటారా? కొనడం అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి డిఫరెంట్ ప్లేసెస్ లో ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఎంటర్ అవుతా ఉంటారు, రైట్? ఇప్పుడు జర్నీలో ఎవరు ఇది ఎంట్రీ పాయింట్ వస్తారు, ఎవరు ఎగ్జిట్ పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటారు. సో అట్లానే ఇక్కడ కూడా ఎవరి ఇండివిజువల్ ప్రకారం ఎవరి టేస్ట్ ఉందో దాని ప్రకారం నాకు 20%, మీకు 30%, ఇంకోటి 50%. సో 50% రాలేదు, 30% వచ్చింది, కెన్ ఎగ్జిట్. అక్కడి నుంచి 30% రాకుండా డౌన్ అయినది అనుకోండి, కొంచెం ఈ మధ్యలో అమ్మిన వాళ్ళందరూ మళ్ళీ రీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వన్ సైడ్ ఉంటది కాబట్టి అప్ అండ్ డౌన్ ఉంటది కాబట్టి డౌన్ సైడ్ లో మనం కొనుక్కుంటూ అప్పర్ సైడ్ లో అమ్ముకుంటా ఉంటే, లేదా కనీసం 50% అమ్ముకుంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు రీ ఎంటర్ కావచ్చు అని ఉద్దేశం. సరే, అయితే గత కొన్ని నెలలుగా కూడా ఐటీ రంగానికి కాస్త బ్యాడ్ న్యూస్ గానే ఈ స్టాక్స్ అనేవి నడిచాయి. కానీ ఇప్పుడు మాత్రం ఐటీ రంగం కాస్త జోరు మీద కనిపిస్తుంది. ఏ విధంగా ఉంటుందండి? వాల్యుయేషన్స్ ఆర్ గుడ్ నౌ. బాగా తగ్గినాయి, ప్రైజెస్ బాగా తగ్గినాయి. వాల్యుయేషన్స్ ఇప్పుడు కరెక్ట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, రైట్ టైం టు బై. మోర్గాన్ స్టాన్లీ అందుకనే చెప్పింది ఐటీ ఇండెక్స్ ఇస్ ఎ డార్క్ హార్స్ అని. అంటే మంచి వాల్యుయేషన్ ఉన్నాయి, ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు దాదాపుగా ఐటీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. పడ్డప్పుడల్లా కొంటా ఉన్నారు. 50% దాటిన దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఎక్కువ చేస్తా ఉన్నారు ఏది ఐటీ స్టాక్స్. ఏతో లింక్ అయినా కానీ ఐటీ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ కానీ కొన్ని కొంటూనే ఉన్నారు. సో ఏదైనా కొంచెం బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి ఎప్పుడైనా సరే సెక్టర్ ఆఫ్ సిక్లికల్ కాబట్టి మళ్ళీ రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే దాని ప్రకారంగా ఇప్పుడు ఐటీ స్టాక్స్ లో పెట్టుకోవచ్చు అనేది మోర్గాన్ స్టాన్లీ కూడా ఒక రకం కన్ఫర్మ్ చేసింది. మోర్గాన్ స్టాన్లీ అంటే తెలిసిందే, మంచి వాళ్ళ అసెస్మెంట్ బాగుంటుంది. సో డెఫినెట్ గా వాళ్ళు చెప్పినప్పుడు ఎక్కువ వాల్యుయేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి అన్నప్పుడు ఎక్కువ ఫండ్స్ కానీ ఎక్కువ ఇన్స్టిట్యూషన్ కానీ వీళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి కొనుక్కునే అవకాశం ఉంటుంది ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత. సో అట్లా మెయిన్ అప్పుడప్పుడు వాళ్ళు పాజిటివ్ ఉంటే పాజిటివ్ గా, నెగిటివ్ ఉంటే నెగిటివ్ గా, వాల్యుయేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేకపోతే వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి అన్నప్పుడు మనం కూడా ఇండివిజువల్ గా మన పోర్ట్ఫోలియో చూసుకొని మనకి ఉన్న టార్గెట్ ప్రకారం రీచ్ అయ్యాం లేదా, దాని అబౌవ్ ఉన్నావా లేకపోతే డౌన్ లో ఉన్నావా, సో చూసుకొని దాని ప్రకారంగా పోర్ట్ఫోలియో అనేది రీషఫుల్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళకంటే ఈ రీషఫుల్ చేసుకొని ఒక స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్ తీసుకొని లోవర్ లోస్ లో కొనుక్కుంటూ హైయర్ హైస్ లో అమ్ముతుంటే డెఫినెట్ గా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, లాంగ్ రన్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ వస్తాయి. సరే, ఇటు అమెరికా మార్కెట్ లో ప్రభావం మన ఐటీ కంపెనీల మీద ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే అక్కడ వడ్డీ రేట్ల తగ్గుదల అనేది ఇక్కడ మన మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ఇప్పుడు వాళ్ళు వడ్డీ రేట్లు మొన్నటిదాకా పెంచుతా ఉన్నారు, మళ్ళీ తగ్గిస్తా ఉంటున్నారు, ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తా ఉన్నారు, మళ్ళీ తగ్గించడానికి ఛాన్స్ లేదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏమంటాం ఫికల్ మైండెడ్ లాగా ఉంది అక్కడ. సో ఎప్పుడు ఏం చెప్తారో తెలియట్లా. సో ఒక మీటింగ్ లోనే తగ్గిస్తా అంటారు, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి పెంచుతా ఉంటారు, గవర్నమెంట్ నుంచి తగ్గించాలంటారు, మళ్ళీ న్యూట్రల్ గా ఉంచుతా ఉంటారు. సో జూలై 29th ఉంది మీటింగ్. సో న్యూట్రల్, స్టాటస్ క్యో ఆర్ తగ్గించటమా, పెంచటం ఛాన్స్ లేదు. సో తగ్గించడం ఈ రెండింటిలోనే ఉన్నాయి. సో ఈ మార్కెట్ ఈ రెండింటిని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో తగ్గించినప్పుడు కొంచెం
దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎక్కువ. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఏమవుతుంది, జనరల్ గా బాండ్స్ నుంచి మళ్ళీ ఈక్విటీకి వచ్చే ఛాన్స్ ఉంటాయి, లేదా గోల్డ్ కి వాటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు బాండ్స్ అన్ని ఈల్డ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి గోల్డ్ తగ్గుతుంది. సార్, ఇటు టాటా గ్రూప్ కి చెందిన ట్రెండ్ అనేది ఒక్క రోజులోనే 9 నుంచి 11% వరకు పడిపోయింది. సార్, ఒకేసారి ఇంత పతనానికి కారణాలు ఏమై ఉండొచ్చండి? జనరల్ గా కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ ఉంది అనుకోండి, మరి ఎక్కడో చెట్టు అమ్మాలిగా ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు నేను లోవర్ లెవెల్ గా కొనుక్కుంటా, అది కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది, ఎక్కడో చెట్టు అమ్మాలిగా. ఇప్పుడు ట్రెండ్ వాటిల్లో ఈ మన షోరూమ్స్ అన్ని కూడా ఎక్కువ ఇది చేశారు, బాగా పెంచారు. జూడియో కానీ ఇవన్నీ బాగా 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 ఓపెన్ చేశారు. సో వాళ్ళకి ఇన్కమ్ బాగుంది. సో కంపెనీ బాగానే ఉంది. కంపెనీ వాల్యూస్ ఎక్కడ పోలా, మనం చూడాల్సిందల్లా మెయిన్ అదే. ప్రైజెస్ ఇదిని బట్టి అప్ అండ్ డౌన్ కామన్. అది ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేయర్స్ లో డిఫరెంట్ ఎంట్రీలో ఎగ్జిట్ అవుతారు, ఎంటర్ అవుతారు. సో అప్ అండ్ డౌన్ అవుతాయి. బట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి లేవా? సో ఫండమెంటల్స్ అది బాగానే, సేల్స్ అన్ని బాగానే ఉన్నాయి, గ్రోత్ బాగానే ఉంది. నెంబర్ ఆఫ్ షాప్స్ కొంతమంది ఎక్కువ మంది ఓపెన్ చేస్తారు, ఎక్కువ ప్లేస్ లో ఓపెన్ చేస్తారు, అది బెస్టే కదా. సో డెఫినెట్ గా అట్లాంటప్పుడు ఇట్లా బాగా పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది సర్వసాధారణం. ఇది ఎవరు ఎక్కడో చోట చేసుకోవాలి కాబట్టి అది కూడా హెల్దీనే. కంటిన్యూగా పోతుంటే కొత్తగా వచ్చే నీరు ఎట్లా వస్తుంది? ఇప్పుడు 100 లో ఉంది, 1000 అయింది, 1000 అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎంటర్ అవ్వాలంటే భయం కదా, ఎవరికైనా పడిపోద్దా అన్న భయం. సో పడితే ధైర్యం వస్తుంది. సో ఈ రీట్రేస్మెంట్ అనేది జనరల్ గా మంచి ఊపిస్తుంది ఎవరికైనా సరే. ఓకే, హోప్ ఇస్తుంది, ఇక్కడ నుంచి నేను కొనుక్కోవచ్చు. ఇప్పుడు 70% పడినప్పుడు ఒక 30-40% పడితే అక్కడి నుంచి మళ్ళీ 70% పెరిగినప్పుడు 70% పడితే అని అనుకోవద్దు. అక్కడి నుంచి మీకు 30 పడచ్చు, 20 పడచ్చు, 40 పడచ్చు, రీట్రేస్మెంట్ అవుతుంది. రీట్రేస్మెంట్ అయ్యి ఎక్కడో వచ్చాక కంపెనీలో స్ట్రాంగ్ ఉంటే మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మీరు అన్న స్క్రిప్ట్స్ ఫ్యాంటాస్టిక్, నో డౌట్. మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. సో వాళ్ళ అవుట్పుట్ బాగానే ఉంటుంది, సేల్స్ బాగానే ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, మార్జిన్స్ ఉంటాయి. మనకు భయపడాల్సిన పనే ఉంది. రీట్రేస్ 11% పడిందంటే మంచి అవకాశం ఇది. సో రెడీ టు బై అన్నట్టు. సో ఈ లెవెల్లో కొనుక్కుంటే మనకి ఏదన్నా ఉన్నప్పుడు కొన్నాం. ఇప్పుడు ఎవరికైనా సరే ప్రతి ఇన్వెస్టర్ కి కొన్న తర్వాత అరే తగ్గిపోయింది నేను కొన్న తర్వాత, ఒకటి అమ్మినప్పుడు ఇంకా పెరుగుద్ది, అరే నేను అమ్మకుండా ఉండాల్సి పెరుగుద్ది అని. ఇది ఎక్కడైనా అవుద్ది, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఎవరు చెప్పలేదు. కరెక్ట్ గా ఇక్కడ దాకా వస్తుంది లేదా అక్కడ దాకా వస్తుంది వెళ్తుందని చెప్పలేదు. సో మన ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ నాకు ఎంత కావాలి అనేది ఐ హ్యావ్ టు డిసైడ్. 20% కావాలా, 30%, అండ్ స్టిక్ ఆన్ టు దట్. ఆ దాంతో స్టిక్ అయినప్పుడు కన్సిస్టెంట్ గా మీరు అదే ప్రాసెస్ మెథడాలజీ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మనకి లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో అట్లా కాకుండా ఇప్పుడు సపోజ్ ఏదైనా స్క్రిప్ట్ అమ్మేశాం, అది బాగా పెరిగిందని నెక్స్ట్ స్క్రిప్ట్ ఉంచుకుంటాం, అది దడేలు పడుతుంది. అది మళ్ళీ పెరిగేదాకా సంవత్సరం దాకా టైం పడుతుంది, సంవత్సరం దాకా దాంట్లో ఉంటాం. అందుకనే ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఆ స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తే ఎయిదర్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా లాంగ్ రన్ దానికంటే ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తూ స్క్రిప్ట్ మీద రేంజ్ అమౌంట్ తీసుకున్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్, అయితే మీరు చెప్తున్నట్టు ఈ రోజు వీక్లీ ఎక్స్పైర్ కావడం వల్ల కూడా భారీగా హెచ్చు తగులు కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఈ ఆప్షన్ ట్రేడింగ్ చేసే సామాన్య రిటైల్ వీళ్ళు మాత్రం చాలా భారీ నష్టాలు పొందుతున్నారు అంటూ కూడా సెబీ చెప్తుంది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయండి రిటైలర్స్? ఇప్పుడు అంటే నాకు ఓవర్ నైట్ లో కావాలి డబ్బు, ఇవాళే కావాలి డబ్బు, పోయింది ఇక్కడ పోయింది నాకు, ఇక్కడే సంపాదించాలి, దీంట్లోనే సంపాదించాలి, కసిగా చేయకూడదు. సో లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ చోట ఎంటర్ కావాలి. అంతేగాని నేను ఏదో ఒకటి చేయాలి అని చేస్తే డబ్బులు పోతాయి. సో ఎక్కడ మనకి ఛాన్స్ దొరుకుతుంది, ఎక్కడ వరకు రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్, మార్జిన్స్ తక్కువ, పోయినా అంతే పోతుంది అంటారు. కానీ ఎక్కువ ఇది చేసుకుంటే ఎక్కువ పోతా ఉంటాయి, 10 లాట్లు 20 లాట్లు చేసిపోతూ ఉంటాయి. అందుకనే తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఆప్షన్స్ లో పోగొట్టుకుంటున్నాయి అన్న మేడం చెప్పిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగానే చేస్తున్నారు.
సో అక్కడి నుంచి కూడా ఇప్పుడు నార్త్ సైడ్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు అనే ఇది మన ఫ్యూచర్ లో కూడా వినొచ్చు. సో ఇప్పుడు మన వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఆ సూచనలు సలహాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ లాస్లు తగ్గించుకుంటున్నారు. అది కదా కావాల్సింది. సో డెఫినెట్ గా అట్లా ఎవరైనా సరే ఇండివిజువల్ గా మనకి అదేమి ఆప్షన్స్ అనేది ఎట్లా చేయాలి అని తెలియనప్పుడు ఒక గైడెన్స్ తీసుకొని మీ ఎవరైతే అనలిస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళ అనలిస్ట్ ద్వారా గైడెన్స్ తీసుకొని రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఆ డిఫరెంట్ స్క్రిప్ట్ కి డిఫరెంట్ ఉంటాయి. నిఫ్టీకి ఒక లెవెల్స్ ఉంటది, బ్యాంక్ నిఫ్టీకి ఒక లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ బట్టి టచ్ అయినప్పుడు ఏం చేయాలనేది సూచనలు సలహాలు తీసుకొని చెప్తే మీకు 10/6 అంటే 60% వచ్చిన బ్రహ్మాండం. సో ప్రాఫిట్ లో ఉండే అవకాశాలు ఉంటుంది. అంటే రన్నింగ్ లో బాగానే ఉంటుంది. ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ప్రాబ్లం వచ్చినప్పుడే హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ లాస్ట్ ని కవర్ చేసుకుని ఎట్లా రావాలనేది ఇక్కడ మేజర్ ఆప్షన్స్ లో. సో దాన్ని కసిగా చేసామంటే ఇంకా పోతాయి. సో ఒక ప్లాన్ తో చేస్తే డెఫినెట్ గా అది ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తే ఆ లాస్ కవర్ అయి ప్రాఫిట్ లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, ఇటు రాబోయే కేంద్ర బడ్జెట్ సమావేశంలో బంగారానికి సంబంధించి దిగుమతి చార్జెస్, ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా తగ్గబోతున్నాయి అంటున్నారు. నిజంగానే తగ్గబోతున్నాయి అంటారా? నిజంగా తగ్గాలంటే తగ్గించాలి. మీరు 6% ని 9% పెంచారు కదా, 15% చేశారు కదా. అన్ని పెరుగుతున్నాయి, క్రూడ్ పెరుగుతున్నాయి. క్రూడ్ కిందకి వచ్చింది. మరి ఇప్పుడు అన్ని తగ్గించాలి కదా. ఏమేమైతే పెంచారో మొత్తం ఏ టు జెడ్, ఏ బిజినెస్ లో అయినా, రోడ్డు సైడ్ షాప్ నుంచి ఏదైనా ఏది పెంచారో దీనికి ముందు క్రూడ్ పెరగక ముందు, ఈ వార్ స్టార్ట్ ముందు ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్కి రావాలి. లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా పనిష్మెంట్ చేయాలి, ఒక స్టాట్యూట్ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు పెంచేసుకున్నారు. ఇప్పుడు తగ్గింది కదా, ఇప్పుడు ఎందుకు తగ్గిరు? ఫస్ట్ స్టెప్ గవర్నమెంటే వేయాలి. 9 రూపీస్ పెట్రోల్, 8 రూపీస్ అనుకుంటా పెట్రోల్ పెంచారు. మరి ఇప్పుడు దాకా తగ్గించలేదే. ముందు మీరు చేస్తే మిగతా ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ షాప్ లోడ్లు కానీ మొత్తం తగ్గిస్తారు. అప్పుడు సామాన్యుడికి ఏం ఇబ్బంది లేకుండా ఉంటది. సో ఇవన్నీ ఏం పెరగకుండా ఇక్కడ ఉన్న దాన్ని క్రూడ్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది అని చెప్పి దడదడ పెంచేసి ఇప్పుడు తగ్గినప్పుడు తగ్గించుకుంటా ఉంటే ఎట్లా? అంటే అట్లా పెంచుకుంటా పోతే ఎంతవరకు పోవాలా? అంటే 200 పెట్రోల్ 200 అవ్వాలనా? ఈ లెక్కన 200 అంటే భరించాలనా అట్లా? సో ఎంతవరకు? సో అట్లా కొంచెం ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు స్టెప్ తీసుకొని ఫస్ట్ ముందు వాళ్ళే ఒక స్టెప్ వేస్తే వాళ్ళ వెనకాల ఎక్కువ మంది కూడా అందరు ఫాలో అవుతారు. కాబట్టి డిఫరెంట్ గా వాళ్ళు ఫాలో అయ్యి అందరు కూడా తగ్గించే అవకాశం ఉంది. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూస్తున్నట్లు ఈ వీక్లీ ఎక్స్పైర్ కారణంగా కూడా ఈ స్టాక్ మార్కెట్స్ లో భారీ హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తున్నాయి.